ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి శంకర్ మెల్కోటే గారు. మనందరం కూడా ఆయన చాలాసార్లు చూసాము, చాలాసార్లు ఆయన నటనకి నవ్వుకుంటాం కూడా. అట్లాంటి శంకర్ మెల్కోటే గారు ఈరోజు ప్రజాతంత్ర సంభాషణకి వచ్చారు. శ్యామ్ బెనగల్ గారు ఆయన డైరెక్షన్లో మీరు యాక్ట్ చేశారా? నిశాంత్లో చేశాను. యాక్చువల్లీ అంకుర్ తీస్తున్నప్పుడు నేను అప్పుడు బాంబేలో ఉద్యోగం చేస్తుంటే పిలిచాడు. పిలిచి చూడు ఒక పాత్ర ఉంది, నువ్వు చేస్తావంటే తప్పకుండా చేస్తాను శ్యాంబాబు, క్వశ్చన్ ఏది. కెనడీ బ్రిడ్జ్ దగ్గర ఆయన ఆఫీస్ ఉండే. సో వెళ్ళి ఫార్మలీ కాంట్రాక్ట్ కూడా సైన్ చేశాను. ఒక బ్రాహ్మిన్ ప్రీస్ట్ పాత్ర. కానీ ఆ డేట్స్ ఇచ్చినప్పుడు ఆ డేట్స్ ఏ డేట్స్ ఇచ్చారో అప్పుడు నాకు లీవ్ దొరకలే. సో బాంబే నుంచి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా ఉంది మళ్ళీ పరిస్థితి. తిట్టిండు, యూజ్లెస్ ఫెలోను. ఎనీవే 22వ 23వ రోజు షూటింగ్ అప్పుడు హైదరాబాద్కి రాగలిగాను. సో మేమందరు ఇక్కడే షూటింగ్ చేస్తున్నాను. కారెక్కి వచ్చాము. సరే వచ్చావా, కూర్చో, ఛాయ్ తాగు. అందరూ రమా వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చారు. షూటింగ్ చూసాము. ప్రియా తెండూల్కర్, అనంత్ నాగ్ పెళ్ళి ఫిల్మ్లో. తర్వాత వాళ్ళు రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకున్నారు. సో ఇక పెళ్ళి షూట్ చేస్తున్నాము. నాకు క్రౌడ్ సీన్ ఉంది, గెస్ట్ అందరు కూర్చోండి అని కూర్చోబెట్టి చేసాం. దాని తర్వాత నిశాంత్ గుండ్లపోచంపల్లిలో షూట్ చేస్తాను. అప్పుడు కూడా నేను బాంబేలోనే ఉంటుంది. వచ్చాను. సో వచ్చి షూటింగ్ చూద్దామని వెళ్ళాను. సో ఆ రోజు నువ్వు ఒక పాత్ర ఈ ఫిల్మ్లోని లాయర్ పాత్ర నాకు అప్పు చెప్పాడు. చీకటి అవుతుండే ఆ ఊరి మంగళవాడిని పిలిచి చీకట్లోనే ఆయనకు ఒక లుక్ అవసరం ఉండే. సో సైడ్ మంత్స్ నేను ఇక్కడ దాకా తీసేసేమన్నాడు. కాస్ట్యూమ్ ఉందా అంటే ఉన్నది. 2 సంవత్సరాలు లాయర్ చేశాను. సో 2 days తర్వాత షూటింగ్ జరిగింది గిరీష్ కార్నాడ్ కాంబినేషన్లో. సో అది ఫస్ట్ ఫిల్మ్. ఇక దాని తర్వాత చాలా రోజులు సినిమా దిక్కు చూడలే నేను. ఏదో ఉద్యోగం, హైదరాబాద్కి వచ్చేసాను. తర్వాత అదే రామోజీ గ్రూప్ వాళ్ళు ఈ సినిమా రంగంలో దిగారు. వాళ్ళ దాంతోనే మీరు తెలుగు దాంట్లోకి వచ్చినట్టు కదా. సో శ్రీవారికి ప్రేమలేఖ ఫస్ట్ ఫిల్మ్. అంటే ఇప్పుడు మీరు శ్యామ్తో కొన్ని చేశానన్నారు, కానీ ఒకటే తెలుగు ఇండస్ట్రీలోకి మీరు ఎట్లా వచ్చారు? అదే చెన్నైలో ఒక గుజరాతీ మంచి ఉండే యాక్టర్ ఏదో ఆయనతో మాట్లాడారు మన వాళ్ళు. సో అంతా ఓకే అయిన తర్వాత ఆయన వెనక వెళ్ళిపోయాడు. ఏమైందో ఏదో తెలీదు. నాకు ఒక మెసేజ్ వచ్చింది, రేపు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి వచ్చేసేయండి. వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు? చెన్నై. జంధ్యాల గారు మన సీతారాం శాస్త్రి గారితో డిస్కషన్స్లో ఉన్నారు. ఇక వాళ్ళు తెలుసు కదా, జంధ్యాల ఆల్సో రచయిత, సీతారాం శాస్త్రి గారు సరే పోయెట్. సో వచ్చి కలిశాడు, కూర్చోండి కలిసి భోజనం చేద్దాం అన్నాడు. బయట కూర్చున్నాము. 1 గంట వరకు వాళ్ళు డిస్కషన్ జరిగింది. బయట వచ్చిండు, కలిసి భోజనం చేసాము. అట్లూరు రామారావు గారు ఆయన నిదానంగా మాట్లాడతారు. మరి మేల్కోటే గారు ఒక కంపెనీ చూసుకుంటున్నారు, హైదరాబాద్లో ఆయనకు పని ఉంది, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి,
మీరు ఏదో స్క్రీన్ టెస్ట్ అన్నారు కదా, స్క్రీన్ టెస్ట్ ఏంటండి? ఆ విగ్రహం చూస్తున్నారా? స్క్రీన్ టెస్ట్ ఏం లేదు సార్. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, టైలర్ వస్తాడు 4:30కి, మెజర్మెంట్ ఇచ్చేసేయండి, రాత్రి మళ్ళీ కలిసి భోజనం చేద్దాము, వైజాగ్లో షూటింగ్ ఉంటుంది, పాత్ర ఇది. గొరిలా కోతిని చూసారా ఎప్పుడంటే? చూసాను. గమనించారా? అదేంటండి అంటే, దానికి కోపం వచ్చినప్పుడు పళ్ళు చూపెడుతుంది ఇట్లా నవ్వినట్లు, ఆనందంగా ఉంటే మామూలు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మీ క్యారెక్టర్ అదే హ్యాబిట్. పోతే మీకు తెలుగు రాదు సినిమాలో, ఇంగ్లీష్లో డైలాగ్ పలకాలి. అమ్మయ్యా అనుకున్నాను నేను. ఫస్ట్ ఫిల్మ్గా ఇది తెలుగులో డబ్బింగ్, ఐ మీన్ డైలాగ్స్ అంటే కష్టం అవుతుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాను. చివరికి 2 డైలాగులు తెలుగులో ఉంటుంది, పోతే అంతా ఇంగ్లీష్లోనే, వైజాగ్లో షూటింగ్ ఉంటుంది రాండి అని. ఫస్ట్ షెడ్యూల్ వెళ్ళాను. అయ్యా అయిపోయింది షెడ్యూల్, హైదరాబాద్ వెళ్తుందంటే అలా కాదు, సెకండ్ షెడ్యూల్ రావాలన్నాడు. సెకండ్ షెడ్యూల్ వెళ్ళాము. ఇప్పుడు ఆ సాంగ్ షూట్ చేసిండు, పెళ్ళాడు పెళ్ళాడు ఆనందరాయ. అయ్యా అయిపోయింది, ఇక నేను వెళ్తానంటే అది కాదండి, థర్డ్ షెడ్యూల్లో కూడా మీరు రావాలని. ఇలాగా పాత్ర ఏమో చిన్నది ఉండే ఒరిజినలీ, కానీ ఆయన ఎడిటింగ్ టేబుల్ మీద మధ్య మధ్యలో ఒక నా బొమ్మ పెట్టేసేది. సో అట్లా చేసి ఎక్స్పాండ్ చేశారు. మొత్తము రోల్ క్లిక్ అయ్యింది. లో మంది అందరూ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. నాకు బాగా గుర్తుంది, నేను చాలా చిన్నదన్నప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు. కానీ ఎవరు ఈయన చాలా బాగా, ఎవరో ఇట్లా ఇంత ఇదిగా చేస్తున్నారు అని అనుకున్నటువంటి సందర్భాలు చాలా మంది అట్లా గుర్తుపెట్టుకున్నారు. బట్ శ్రీవారికి ప్రేమలేఖ సక్సెస్ 2 కారణాలమ్మా. జంధ్యాల గారి డైలాగు, రమేష్ నాయుడు గారి పాటలు బ్యూటిఫుల్. అండ్ మంచి కాస్ట్, బాగుండే, హ్యాపీగా షూట్ చేశారు. అంటే ఇప్పుడు ఆయనతో ఇంకా మీరు వేరే ఏమేమి సినిమాలు చేశారు జంధ్యాల గారితో? పిలిచారమ్మా. ఈ రిలీజ్ అయ్యాక చెన్నై నుంచి ఒక రోజు ఫోన్ చేశారు, రేపు వచ్చేసేయండి, సిమిలర్ పాత్ర ఉంది, ఇంకో సినిమా తీస్తున్నాను అన్నారు. ఇక ఎట్లా, నేను ఉద్యోగస్తుడిని, అదంటే మా బ్యానరు. సో చైర్మన్ గారి దగ్గర వెళ్ళారు. సార్ మళ్ళీ జంధ్యాల గారు ఫోన్ చేశారు, రమ్మంటున్నారు. ఆయన ఒకటే మాట అన్నారు, చూడు నువ్వు నా స్నేహితుడిని, నువ్వు డిసైడ్ చేసుకో, ఇది అది అంటే కుదరదు, ఇదైనా అదైనా నువ్వు డిసైడ్ చేసుకోమన్నాడు. చంపలు కొట్టుకున్నాను బాబు. జంధ్యాల గారికి ఫోన్ చేసి, అయ్యా అది కుదిరేటట్లు లేదు, క్షమించండి అని తప్పుకున్నాను. సో చేయలే, కానీ దానివల్ల ఫ్రెండ్షిప్ పెరిగింది. జంధ్యాల గారు వచ్చినప్పుడు హైదరాబాద్కి అశోక హోటల్లో ఉండేటోళ్ళు, లక్డీ కపూర్. అక్కడ సాయంత్రం ఒక బృందం గ్యాదర్ అయ్యేది. జేవి సోమయాజులు గారు, ఆది విష్ణు గారు, గూడిపూడి శ్రీహరి గారు, ఇలాంటి మేధావులు వాళ్ళ దగ్గర కూర్చొని తెలుగు చలనచిత్ర, తెలుగు నాటక రంగం గురించి చాలా తెలివి వచ్చింది నాకు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి. అండ్ చాలా హ్యాపీగా ఉంటుండే, బికాజ్ దే వర్ ఆల్ ఎక్స్పర్ట్స్. అండ్ మాటలు, భాష వండర్ఫుల్. వేదిక మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక డౌట్ వచ్చి వేదిక మీద నుంచి నేను ఆడియన్స్లో కూర్చున్నాను. మేల్కోటే గారు ఆ ఫారిన్ సినిమాస్ గురించి ఆయన తెలుసు, చాలా చూస్తాను. ఆ క్యారెక్టర్ పేరు ఏంటండి అని అడిగేటవాడు.
నాకు ఇంత 200-400 పీపుల్ ఆయన అక్కడి నుంచి అడగడం మంచి క్లోజ్నెస్ వచ్చేసింది. చివరికి ఆయన పోయే కొన్ని రోజుల కింద ఒకడతను మాకు దూర బంధుత్వమే మేనల్లుడు కావాలి అని అంకుల్ సినిమా తీయాలంటున్నాం, నాకు ఫండింగ్ కూడా వచ్చింది, గురుగారితో మాటలు రాపియాలి, దానిలో ఏముంది పద అని వెళ్ళి కలిసాము. 4 మీటింగ్స్ అయింది, అన్ని దాదాపు ఫైనలైజ్ అయిపోయింది, రెమ్యునరేషన్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. అది ఒకటేసారి ఇవ్వకండి నాకు 4 ఇన్స్టాల్మెంట్ ఇవన్నీ అయిపోయింది. ఫైనల్ ఒక మీటింగ్ ఉండిపోయింది. నాకు నైట్ షూటింగ్ ఉండే రామోజీ ఫిల్మ్ సిటీలో. మార్నింగ్ 2:30-3 o'clock తిరిగి వచ్చాను. వచ్చి కొంచెం లేట్గా లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేస్తున్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు, భూషణ్, అంకుల్ చూసారా గురుగారు పోయారు అని. సో టీవీ వేస్తే చిన్న వయసులో పోయారు. బట్ వాట్ అ బ్రిలియంట్ డైరెక్టర్, వాట్ అ బ్రిలియంట్ రైటర్. ఆయన మాటలు, అవును అవును, రమేష్ నాయుడు పాటలు. ఆయన సినిమాలలో హాస్యం అనేటటువంటి దానికి చాలా మంది ఒక క్లీన్ హాస్యం అంటే హాస్యమే, వెకిలితనం లేదు అనేది చాలా మంది. అది తిట్లు ఇప్పుడు కూడా తలుచుకుంటే నవ్వు వస్తుంది. వండర్ఫుల్ డైలాగ్స్ కూడా. ఇప్పుడు మా అమ్మాయి ఫుల్ డైలాగ్స్ చెప్పేస్తుంది అప్పటివి. ఇప్పుడు అంటే మీరు దాదాపు ఒక ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు? 180 సినిమాలు చేసి. నచ్చిన క్యారెక్టర్ ఏది? నా పాత్రలు చాలా చిన్నవి, ఇంగ్లీష్లో కేమియో అంటారు. కొన్ని ఫీచర్డ్ రోల్స్ ఉన్నవి. అందులో శ్రీవారికి ప్రేమలేఖ, నువ్వే కావాలి, దూకుడు, అశ్విని, బ్లేడ్ బాబ్జీ. అశ్వినిలో మీరు చాలా కామెడీ లీడ్. ఇవి బాగా క్లిక్ అయింది. ఇప్పుడు అంటే జంధ్యాల గారి పేరు మీద మీరు ఈ మధ్య ఒక అవార్డు మీకు ఇచ్చారు. అంటే అంటే అవార్డు మీకు రావటము, ఆయన పేరు మీద రావటము చాలా సంతోషకరమైనటువంటిది. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక అంటే కొంత ఇట్లాంటి కథానికలు వచ్చినా కానీ చాలా వరకు చాలా మ్యాచోయిస్టిక్ ధోరణే ఎక్కువ ఉంటుంది. అంటే దానిని అంటే మార్చగలుగుతారా, లేకపోతే అవన్నీ చాలా పెద్ద విషయాలు, కానీ దానికోసం ప్రయత్నాలు ఏమైనా చేస్తారా ఎవరన్నా? చాలా మంది డైరెక్టర్స్, మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నామమ్మా. ఇప్పుడు పెద్ద వంశీ గారు ఫర్ ఇన్స్టెన్స్, ఆయన 3-4 సినిమాలు చేశాను. ఆయన వెళ్ళిన రోజు ఫస్ట్ టైం మేల్కోటే గారు జంధ్యాల గారు తీసినట్టు ఫిల్మ్ తీద్దామా అంటారు. విజయభాస్కర్ గారు నువ్వే కావాలి, వండర్ఫుల్ డైరెక్టర్. ఇది దీనిలో మీకు జంధ్యాల గారి టచ్ కనపడిందా అని అడిగాడు. అలాంటి డైరెక్టర్స్. సరే సీనియర్స్ సింగీతం శ్రీనివాసరావు గారు, కోదండరామరెడ్డి గారు, వీళ్ళందరూ. నువ్వే కావాలో కూడా హీరో హీరోయిన్ ది ఫస్ట్ ఫిలిం అది కదా? ఫస్ట్ ఫిలిం తరుణ్ అండ్ అమ్మాయి, బాంబే అమ్మాయి, రిచా. అది కూడా అంటే చాలా యూత్ఫుల్ సినిమా. త్రివిక్రమ్ గారు రాసిండు కదా. త్రివిక్రమ్ గారు ఫస్ట్ డే పరిచయం చేసినప్పుడు, ఏం నాయనా నువ్వు ఈ కెమెరా వెనక ఏంటి, ఎంత చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, కెమెరా ముందు రావన్నాను నేను. నవ్విండు. దాని తర్వాత ఆయన డైరెక్షన్ లో ఈ మధ్యలో ఒక సినిమా కూడా చేశాను, అరవింద సమేత. మంచి డైరెక్టర్ త్రివిక్రమ్, ఎక్సలెంట్. అండ్ అందులో ఎన్టీఆర్ జూనియర్ లీడు, తాతగారి పోలికలు వచ్చింది, డైలాగ్ పలకడం బ్యూటిఫుల్, చాలా బాగా చెప్తారు, చాలా బాగా. అండ్ నరేష్
శ్రీవారి ప్రేమలేఖ టైం నుంచి ఇవాళ చాలా బాగా డెవలప్ అయ్యాడు. ఎక్సలెంట్ కమెడియన్, టైమింగ్ సూపర్, చాలా బాగా చేస్తారు, వెరీ గుడ్ యాక్టర్. అట్లా అంటే కమెడియన్స్గా ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు కొత్తగా ఎవరన్నా వస్తున్నారా? వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్ ఎనీ డే ఎక్సలెంట్. ఆ డైరెక్షన్ లో 2 సినిమాలు చేశాను, ఆయనతో కలిసి 2-3 సినిమాలు చేశాను. వెరీ గుడ్. ఈ మధ్య కొంతమంది బాగా యంగ్ జనరేషన్ కూడా కమెడియన్ దాంట్లో బాగా వచ్చారు. బట్ అందులో మీరు ఏమైనా అనండి, ఫర్ మీ ద కింగ్ ఇది బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు ఎనీ డే ఎక్సలెంట్. అంటే ఆయన వాచకం కానీ ఆయన మాట్లాడటము, యాక్షన్ అవన్నీ కూడా డెఫినెట్గా ఒక కొత్త ఇదిలో ఉంటాయి. ఆయన కూడా లిటరేచర్ బాగా చదువుతారు కదా, పుస్తకం రాశారంట ఈ మధ్యలో. అవును అవును, పుస్తకము నేను ఆయన వెనక పడి తమిళంలో కూడా వచ్చింది అది. రాయాలి బికాస్ ఇట్ విల్ బి ఎ హిస్టరీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇది మీరు తప్పకుండా రాయాలి అని ఎన్నోసార్లు చెప్పాను ఆయనకు. చాలా మంచి వెరీ గుడ్, వెరీ గుడ్. శంకర్, ఇప్పుడు తెలుగు సినిమాలలో, తెలుగనే కాదు హిందీ వాటిల్లో కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి హాస్యం అయితే లేదు. కొంచెము బ్లాక్ కామెడీ లాగా చాలా బాడీ షేమింగ్లోకి వెళ్ళటము, ఇది చాలా పెరుగుతూ వస్తుంది. అంటే ఒక క్లీన్ హెల్దీ కామెడీ రావడం అనేటటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు పాత ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నాం మీరు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్రేక్షకులు ఎందుకు కోరుతారు బాబు, మీరు అలవాటు చేశారు. సో అదే కథ మీకు ఈ హ్యూమర్ మీద కూడా చెప్పొచ్చు. క్లీన్ హ్యూమర్తో మంచి సినిమాలు తీయవచ్చు. డైరెక్టర్సు, స్క్రిప్ట్ రైటర్సు, డైలాగ్ రైటర్సు, వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా తీయవచ్చు. కానీ ఇవాళ రేపు అది పెద్దగా జరగటం లేదు. ఒక చెప్పాలంటే చీప్ హ్యూమర్ ఎవరిని హింసించకూడదు, అది క్లీన్ హ్యూమర్. దాని ఎక్సలెంట్ ఎక్స్పోనెంట్ జంధ్యాల గారు. ఆయన హిస్ కైండ్ ఆఫ్ హ్యూమర్. ఆయన కింద నేర్చుకున్న డైరెక్టర్స్ కూడా ఇది వాళ్ళు అలాంటి సినిమాలు తీశారు కూడా, చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. షాంపేనే గారు ఒకసారి ఒక మాట చెప్పారు, కమర్షియల్ సినిమా, మెయిన్ స్ట్రీమ్ సినిమా, ఆర్ట్ సినిమా, అలాంటి డిఫరెన్సియేషన్ మనకు వద్దు. సినిమా 2 రకాలు ఉంటుంది, గుడ్ సినిమా, బ్యాడ్ సినిమా. గుడ్ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కలెక్టివ్ కాన్షియస్నెస్ పెరగాలి. బ్యాడ్ సినిమా చూసిన తర్వాత అది కుదరదు. ఇదే డివిజను, ఇది తప్ప మెయిన్ స్ట్రీమ్ ఫిల్ము, ఆర్ట్ ఫిల్ము అని డిఫరెన్సియేషను ఇవన్నీ పనికిరావు. సో అలాగే సినిమా డైరెక్టర్ అండ్ టెక్నీషియన్స్, టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, యాక్టర్సెస్ నా దృష్టిలో దే ఆర్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్. ఫిల్మ్ మేకింగ్ ఒక కంబైన్డ్ యాక్టివిటీ.
కలెక్టివ్ యాక్టివిటీ. కలెక్టివ్ యాక్టివిటీ. సో అందరూ బాగా పర్ఫామ్ చేస్తే టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ మంచి సినిమా బయటికి రాదు. అందరూ కష్టపడి ఫోకస్తోని, డెడికేషన్తోని, కమిట్మెంట్తోని పనిచేస్తే తప్పకుండా ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ తయారవుతుంది. సో చీప్ హ్యూమర్, క్లీన్ హ్యూమర్ రెండు జాన్లు ఉన్నవి, కరెక్టే. డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. క్లీన్ హ్యూమర్తో తీస్తే మంచిది. చీప్ హ్యూమర్ ఆ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ఉండొచ్చు కానీ ఆడియన్స్ మర్చిపోతారు. క్లీన్ హ్యూమర్ గుర్తుపెట్టుకుంటారు. అది డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఇట్లా ఆ రకంగా ఉన్నటువంటి వరల్డ్ క్లాసిక్ హ్యూమర్, క్లీన్ హ్యూమర్ ఫిలిమ్స్ మీ దృష్టిలో? పాతకాలంలో చార్లీ చాప్లిన్, ఎనీ డే మాస్టర్. సైలెంట్ ఫిల్మ్స్, నో డైలాగ్, ఉట్టి ఆ సబ్ టైటిలింగ్ లో డైలాగ్ తప్ప అంతా ఎక్స్ప్రెషన్ మీద. అలాగే బాబ్ హోప్ ఉండే, ఆయన ఆఫ్ కోర్స్ మాటలతో మంచి మంచి వన్ లైనర్స్. హాలీవుడ్ ఫిల్మ్స్ లో అలాంటి చాలా మంచి ఆర్టిస్ట్. ఇండియన్ ఫిల్మ్స్ లో కూడా ఇప్పుడు రేలంగి ఫర్ ఇన్స్టెన్స్, రేలంగి ఈజ్ అన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. హిజ్ హ్యూమర్, ఆయనకు సరే హ్యూమర్ అంటే రాసిన వాళ్ళు వేరే, కానీ పలికించడము ఆయన ద్వారానే కదా. దట్స్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్, చేయవచ్చు. ఇప్పుడు రీసెంట్ దీంట్లో చెప్పడము కష్టము. కొంతమంది కొమెడియన్స్ బాగానే మంచి క్లీన్ డైలాగ్స్ పలకగలుగుతారు కూడా. బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు కొంతవరకు డైరెక్టర్ చెప్పొచ్చు, నాయన ఇది బాగలేదు, ఇది పబ్లిక్ నచ్చదు, ఇది మంచి టేస్ట్ కాదు, మన స్టాండర్డ్ లోవర్ చేసుకోకూడదు, ఇవన్నీ చెప్తారు. కానీ ఆయన వినాలి, విని మార్పులు తెస్తే మంచిదే. బట్ ప్రతిసారి అది కుదరదు అట్లా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. బట్ ఎస్, క్లీన్ హ్యూమర్ is what is needed. This cheap kind of humor is not good, either for the filmmaker or for the audience or for the film industry as such. ఇప్పుడు అంటే మీరు చాలా వరల్డ్ లిటరేచర్ని రెగ్యులర్గా స్టడీ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అంటే దాని కంటిన్యూషన్గా లిటిల్ థియేటరు ఇది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి, అంటే మీరు చదువుకుంటున్నప్పటి నుంచి, అంటే ఇప్పుడు అది షేక్స్పియర్ కావచ్చు, ఏకే రామానుజన్ కావచ్చు, అంటే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాకు అర్థమైనటువంటివి అంటే వాటిని మీరు ఇప్పటికీ చదువుతారా, లేకపోతే వాటిని రిసైట్ చేయగలుగుతారా, ఎట్లా? నేను చదువుతూనే ఉంటాను. చదువు అంటే నాకు చాలా ఇష్టం, మంచి కాలక్షేపం. చదువులో అన్ని రకాల పుస్తకాలు చదువుతాను నేను. నవలాలు చదువుతాను, షార్ట్ స్టోరీస్ చదువుతాను, కథలు, ప్లేస్, థియేటర్, డ్రామా చదువుతాను, పోయిటరీ చదువుతాను. మంచి పోయం ఉంటే అది బుర్రకు ఎక్కుతుంది, గుర్తు కూడా ఉండిపోతుంది, రిసైట్ కూడా ఫ్రమ్ మెమరీ చేయవచ్చు. మీకు అట్లా గుర్తున్నవి ఉన్నవి. ఇప్పుడు నేను పోయిటరీ బాగానే చదువుతాను, పోయిటరీలో నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇండో ఆంగ్లియన్ లిటరేచర్ అని ఒక జానర్ ఉంది. ఇండియన్స్ ఇంగ్లీష్లో కంపోజ్ చేయడం, వెదర్ ఇస్ నావెల్, షార్ట్ స్టోరీ, ప్లే ఆర్ పోయిటరీ, హిస్టరీ,
బయోగ్రఫీ ఎట్సెట్రా. మోడర్న్ పోయిట్స్లో చాలా మంది ఉన్నారు, మంచి మంచి పోయిట్స్, ఇండో ఆంగ్లియన్ పోయిట్స్. నిస్సిమ్ ఎజెకియల్, డామ్ మొరేయస్, కేకి దారువాలా, ఆర్ పార్థసారథి, యూనిస్ డిసూజా, ఏకే రామానుజన్, వీళ్ళు అందరు చాలా మంచి కంపోజ్ చేస్తారు, చాలా మంచి. అరుంధతి సుబ్రహ్మణ్యం ఎక్సలెంట్, మొన్న హైదరాబాద్ వచ్చి వెళ్ళింది, వెరీ గుడ్. రామానుజన్ నాకు పరిచయం కూడా, పోయారు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఎక్కడ పరిచయం? ఇక్కడ ఇండియాలోనే. ఆయన వచ్చినప్పుడు మా బావగారికి బాగా తెలుసు, ఆయన ద్వారా నాకు కూడా పరిచయం అయింది. హైదరాబాద్ వచ్చారు, ఆయన రాసిన రిసైట్ చేసినప్పుడు కూడా నేను ఉన్నాను ఆడియన్స్లో. హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో ఒకసారి ఆయన తను రాసిన పోయం ఒకటి రిసైట్ చేశారు, అది గుర్తు ఉండిపోయింది. అది చెప్తాను మీకు. థీమ్ ఏమో కొంచెం డార్క్, అబిచ్యురీ ఎవరైనా పోతేనే రాస్తారు కదా, కానీ ఈయన ట్రీట్మెంట్ కొంచెం లైట్ హార్టెడ్, బట్ దాంట్లో అర్థం ఉంది, మీనింగ్ ఉంది, లేయర్స్లో ఉంది. Father, when he passed on, left dust on a table full of papers, left debts and daughters, and a bed-waiting grandson named by the toss of a coin after him. A house that leaned slowly through our growing years on the bent coconut tree in the yard. Being the burning type, he burned freely and at both ends, left his eye coins in the ashes that didn't look one bit different. Several spinal discs, rough, some burnt to coal, for sons to pick gingerly and throw, as the priest said, facing east, where 3 rivers met near the railway station. No long-standing headstone with 2 dates to hold in their parentheses everything he didn't manage to do himself, like his birth by caesarean section in a Brahmin ghetto and death by heart failure in the fruit market. But someone told me he got 2 lines in the inside columns of a Madras newspaper, sold by the kilo exactly 4 weeks later to street hawkers, who in turn sell it to small groceries, where I buy salt, coriander and jaggery in newspaper cones that I usually read for fun, and lately in the hope of finding those obituary lines. And he left us a changed mother and more than one annual ritual. Wonderful. Obituary అయినా కానీ మీరు అన్నట్టు అది చాలా లైట్ టోన్లో ఎవ్రీడే లైఫ్కి రిలేట్ చేస్తూ ఉన్నటువంటిది. ఫైన్ పోయట్. మీరు అట్లానే అంటే ఇంకా చాలా ఇప్పుడు గజల్స్ కావచ్చు, ఉర్దూ లిటరేచర్ నుంచి కావచ్చు, భగవద్గీత కూడా మీరు చిన్నప్పుడు చేసేవాళ్ళు. నాన్నగారు మెమరీ పవర్ కొరకు ఇంకోటి సంస్కృత భాష పలికితే నోరు క్లీన్ అవుతుంది అంటారు, వేరే భాషలు కూడా కరెక్ట్ యాక్సెంట్తో చెప్పొచ్చు మీరు అని అలవాటు చేశారు. సో డిస్ట్రిక్ట్స్లో పొద్దున్న లేచి ముఖం కడుక్కొని పాలు తాగి చబుతరాలు ఉంటుండే, దాని మీద పద్మాసనం వేసి కూర్చోవాలి.
నాన్నగారు చదివే ఒక్క అధ్యాయం, రోజుకు ఒక్క అధ్యాయం ఆయన చదివి శ్లోకాలు చదువుతుంటే ఆయన చదివిన తర్వాత శ్లోకాలు బై శ్లోకాలు మేము రిపీట్ చేయాలి. అలాగే ప్రతిరోజు మొదలు పెట్టే ముందు గీత జ్ఞాన శ్లోకాలు అని 9 శ్లోకాలు ఉన్నాయి. స్వామి రంగనాథానంద రామకృష్ణ మిషన్ రాసిన పుస్తకంలో శ్రీధర్ స్వామి అనే ఒకడతను దాదాపు 300 సంవత్సరాల కింద ఇవి శ్లోకాలు రాశారు. అధ్యాయం చదివే ముందు ఈ శ్లోకాలు చదవాలి అని రాసి ఉంది. సో అది నాన్నగారు కూడా మాకు అలవాటు చేశారు. కొన్ని గుర్తున్నవి చెబుతాను. బిగినింగ్ ఏంటంటే ఓం పార్థాయ ప్రతిభోజితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞాన మయ ప్రదీప ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణే ధ్యానముద్రాయ కృష్ణాయ గీతామృతద్వే నమః సర్వోపనిషదోగ్గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్సత్ సుధీర్ భోక్త దుర్దం గీతాం మృతం మాతు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. చాలా బాగా అంటే ఆ రిథం అనేటటువంటిది నాన్నగారు నేర్పించి. దీని మీద సినిమా కూడా తీశారు కదా, కృష్ణ వందే జగద్గురు. ఎల్బి శ్రీరామ్ పర్ఫార్మెన్స్ వాట్ అ ఫైన్ యాక్టర్. పరిచయం నాకు, మంచి యాక్టర్, రైటర్, మంచి రైట్. ఆయన చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తున్నారు. తీస్తున్నారు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ చాలా విషయాల్లో కూడా చెప్పారు. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంటారు. అవునా? చాలా అంటే ఆయన ఆ సినిమా రాయటము అంటే ఆ స్టోరీ కూడా బాగానే ఉంటుంది. నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్లీ రైటర్స్, క్రియేటివ్ పర్సన్స్ తో పరిచయం ఉంది. తనికెళ్ళి భరణి ఇస్ అనదర్ పర్సన్. ఎందుకంటే మోహన్ కృష్ణ, శేఖర్ కమ్ముల ఇస్ అనదర్ గుడ్ డైరెక్టర్ అమంగ్స్ ది యంగర్ డైరెక్టర్స్. శేఖర్ తో ఒక ఫిల్మ్ లో వర్క్ చేశాను. ఏం సినిమాలో చేశారు? ఆనంద్. ఓకే, ఆనంద్. ఫస్ట్ ఫిల్మ్ ఆనంద్లో మీరు ఆఫీసర్ రోల్ చేశారు. మీరు అంటే సినిమాలే కాకుండా టీవీ సీరియల్స్ కి కూడా చేశాను. 2 నంది అవార్డ్ సీరియల్స్, రాధా మధు అండ్ చిన్నారి, ఐ థింక్. ఓకే, నంది అవార్డ్ విన్నర్స్. ఓకే, కంటిన్యూ చేశారా? అంటే ఎక్కువ కాలం చేయలేదా? లేకపోతే చెప్పాలంటే సీరియల్లో పని ఎక్కువ, టైమింగ్స్ పెద్దగా కుదరదు. ఎందుకంటే లేట్ షూటింగ్ జరుగుతుంది, ముందు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేస్తూ సీరియల్స్ చేయడం కొంచెం కష్టం. సో నేను తక్కువ చేశాను సీరియల్స్. ఇప్పుడు తెలుగు కాకుండా ఇంకా కన్నడ, తమిళ్ కూడా చేశారు కదా? కన్నడ చేశాను, దాదాపు 5 సినిమాలు చేశాను కన్నడంలో. తమిళ్లో డబ్ చేశారు, తెలుగు ఫిల్మ్స్ ని డబ్ చేశారు. అది వేరే వాయిస్. మీ వాయిస్ విలక్షణ అసలు మొత్తం. బట్ నాకు తమిళ్ రాదు కదా, ఏదో లిప్ ఇచ్చాను.
ఒక 2 సినిమాలు బాగా ఆడినవి కూడా. గగనం అని ఒక సినిమా, పయనం అని తెలుగులో తమిళ్లో తీశారు. అదే హైజాక్ అయ్యే సినిమా అదేనా గగనం అంటే? గగనం అంటే హైజాక్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. రాధాకృష్ణ గారి డైరెక్షన్, మంచి కాస్ట్, నాగార్జున, ప్రకాష్ రాజ్, గుడ్ కాస్ట్. ఇప్పుడు మీరు ఉద్యోగం నుంచి విరమణ చేశారు. అవును. అండ్ దాదాపు కొంచెం సినిమాల్లో కూడా తగ్గించారు. సో రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా నడుస్తుంది? చదువుతాను. రీడింగ్ ఇస్ అ బిగ్. మార్నింగ్ టు ఈవినింగ్ రోజు మినిమం 2.5-3 hours అని చదువుతాను. న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, పుస్తకాలు కానీ చదువుతాను. మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉంది. హిందుస్థానీ క్లాసికల్ వింటాను, వెస్ట్రన్ క్లాసికల్ కూడా వింటాము. కర్ణాటక కూడా ఇంట్రెస్ట్ ఉంది, తనకు ఎక్కువ ఉంది. ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఆర్ట్ వర్క్స్ చూస్తాను, ఆర్ట్ గురించి చదువుతాను, ఆర్టికల్స్ చదువుతాను, పుస్తకాలు చదువుతాను. సో ఇదే కాలక్షేపం. చదవటము, వినటము, వాటి గురించి మాట్లాడటము, ఇన్ని చేస్తున్నారు కదా. మీరు రాసారా? నాకు రైటింగ్ స్కిల్స్ లేవమ్మా. రైటింగ్ స్కిల్స్ లేవు. ఏదో ఒక 2 ట్రై చేశారా అని పేజెస్ ఉపన్యాసం చెప్పాలి, లేకపోతే పుస్తకానికి ఒక ఆర్టికల్ రాయాలి, ఇక తప్పదంటే రాస్తాను. కానీ అదర్వైజ్ బై న్యాచురల్ ఇంక్లినేషన్ లేదు నాకు. ప్రయత్నం చేయలేదు. రాయడం కష్టం, కానీ అది కూడా చేస్తుంటే చాలా డిసిప్లిన్ లేదు. మీ ఇంట్రెస్ట్లు మీ పిల్లలకి వచ్చాయా? మీ పెయింటింగ్ కానీ, పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్, లేకపోతే రైటింగ్? మనవరాలు చదువుతుంది కదా, యానిమేషన్ చదువుతుంది అమెరికాలో. ఓకే. బేసిక్ డిగ్రీ బరోడాలో, ఎంఎస్ యూనివర్సిటీ పెయింటింగ్. ఆమెకు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. రమ ఆఫ్ కోర్స్ ఈజ్ మ్యూజికలీ మైండెడ్, సంగీత జ్ఞానం ఉంది మనిషికి. వీణ వాయిస్తుంది, పాడుతుంది. మనమడు కూడా చాలా చదువుతాడు కదా? చాలా చదువుతాడు, మంచి గొంతు. ప్లే ఇప్పుడు చేస్తున్నాడు, గిటార్ ప్లే చేస్తాడు, గిటార్ కూడా ప్లే చేస్తాడు. అండ్ థియేటర్, ఇప్పుడు థియేటర్ లో వస్తున్నాడు. వెరీ గుడ్ వాయిస్, మంచి చూసాను నేను డెలివరీ. గిటార్ ప్లే చేస్తున్నప్పుడు చూసాను. థ్యాంక్ యూ సో మచ్ శంకర్. థ్యాంక్ యూ. అంటే నిజంగా మీతో ఇంతకాలం నుంచి చాలా సన్నిహిత పరిచయం ఉన్నా కానీ ఈ రకంగా ఇంటర్వ్యూ చేయడము ప్రజాతంత్రకి, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి మీ ఇతర కూడా, అంటే కేవలం సినిమాలే కాకుండా మీలో ఉండేటటువంటి ఇతర అంశాలను పరిచయం చేసేటటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. It is a pleasure and a privilege. Thank you so much. Thank you. Thank you.